ఇండియా కిసాన్ సభ 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం పిలుపునిస్తూ ఉంది. 1936లో లక్నోలో ఆవిర్భవించినటువంటి ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయోద్యమంలో అనేక రైతాంగ ఉద్యమాలు, పోరాటాలకు నాయకత్వం వహించింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఒకవైపు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే మరోవైపు జమీందారీ వ్యవస్థకు, జాగీర్దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాన్ని నిర్వహించింది. అదే సందర్భంలో కౌలు రైతుల కోసం, వాళ్ళ హక్కుల కోసం నిలబడి పోరాడి అనేక చట్టాలను కూడా సాధించింది. ఆ రోజు ఏర్పడినటువంటి ఆల్ ఇండియా కిసాన్ సభ భూమి సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి త్యాగాలు చేసింది. కానీ ఈరోజు భూపంపకం ఆ రోజు జరిగితే ఈరోజు మళ్ళీ భూమిని కేంద్రీకరణ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మొత్తం దేశవ్యాప్తంగా ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా భూమిని కేంద్రీకరణ చేసే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు వెనుకబడినటువంటి తరగతులు, దళితులు, గిరిజనులు, ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో, ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో, అభివృద్ధి కార్యక్రమాల పేరుతోన బలవంతంగా భూముల్ని సేకరించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. 2013 భూసేకరణ చట్టం వచ్చినప్పటికీ కూడా దాన్ని కూడా తుంగలో దొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయ రంగాన్ని బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా రాబోయేటువంటి కాలంలో సమరశీలమైనటువంటి పోరాటాలని, రైతాంగ ఉద్యమాలను నిర్వహించే దానికోసం ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మిక కర్షక ఐక్యతని చాటుదాం. అదే రకంగా రైతాంగ ఐక్య ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి నినాదంతో ఈ ఆవిర్భావ దినోత్సవంలో రైతులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాం.